అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అది పూర్తి స్థాయి కాదు, అధికారంలో భాగస్వామి అయి 2 ఏళ్ళు అయింది. ఆయన ఉన్నంతలో ముందుకు చేసుకెళ్తున్నారు. మీ కాపు కుల నాయకులు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి. అదే మా కులం పవన్ కళ్యాణ్ ఇన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయించాడు గ్రామాల్లో, ఇన్ని వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించాడు గ్రామాల్లో, ఇన్ని వేలు పశువులు యాసంగాలు నీళ్లు తాగడానికి నీటి తొట్టులు ఏర్పాటు చేపించాడు మా గ్రామాల్లో. ఎక్కడ ఉన్న అరకు పాడేరు గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయించాడు. కొండల్లో కోణంలో మా పవన్ కళ్యాణ్ చెప్పుకోండి. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంటే ఆ ఫ్లోరైడ్ సమస్యకి మంచినీటి పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి మొత్తం తాగునీరు తెప్పిస్తున్నాడు, నీటి పైపులు వేపిస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ చెప్పుకోండి. అలాగే గోదావరి జిల్లాలో మన భీమవరం నర్సాపురం ప్రాంతాల్లో ఆక్వా ఈ చేపల చెరువులు రొయ్యల చెరువుల వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయి మంచినీటి సమస్య ఏర్పడిపోతే ఈరోజు జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకెళ్లి అక్కడ మంచినీరు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్టును ప్రారంభించారు. అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. అది చెప్పండి. నిన్నగాక మొన్న రాజమండ్రిలో గోదావరి పొల్యూట్ అయిపోతుంది, మురుగునీరు మొత్తం కలిపేస్తున్నారు. అలాగే పరిశ్రమలకు సంబంధించి ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యం మొత్తం తీసుకొచ్చి కలిపేస్తున్నారు. దాని మీద గట్టిగా మాట్లాడారు. దాని మీద ఈరోజు జీవోలు వచ్చినాయి కాలుష్యం మీద. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాని గురించి చెప్పండి. వెళ్ళి మా పవన్ కళ్యాణ్ ఇలా గోదావరి నదిలో కాలుష్యం ఆపడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొప్ప చెప్పుకోవడానికి ఎన్నున్నాయి చెప్పుకోవడానికి. ఈరోజు మీరు కమ్మ కులసం తీసుకుంటే వారంతా కూడా చంద్రబాబు గారు అంటే ఆయన విజనరీ హైటెక్ సిటీ కట్టించాడు. అలాగే అమరావతిని ఆయన డిజైన్ చేశాడు, అమరావతిని కడుతున్నాడు. లొకేషన్ తీసుకుంటే క్వాంటమ్ వ్యాలీ పట్టుకొచ్చాడు అమరావతిలో. అలాగే గూగుల్ పట్టుకొచ్చాడు, వైజాగ్ డేటా సెంటర్ చెప్పి. ఎప్పుడు కూడా చంద్రబాబు అయినా లోకేష్ అయినా వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు కమ్మకులస్తులు ఎప్పుడు కూడా వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు చేసిన పనులు చెప్తారు తప్ప మైనస్లు ఎప్పుడు చెప్పుకోదే. ఎప్పుడు కూడా చంద్రబాబు వల్ల అమరావతి ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు, ఇది చంద్రబాబు వల్ల మా కమ్మకులం నష్టపోయింది, అమరావతిలో మా పెట్టుబడులని పోయిందని చెప్పేసి ఎప్పుడు బాధపడదే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా, వైఎస్ తీసుకున్నా కూడా రెడ్డి కులస్తులంతా కూడా గొప్పగా చెప్పుకుంటారే. మావాడు గొప్పోడు, మావాడు పార్టీ పెట్టి గెలిచేశాడు, సొంతంగా పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ టైం బోర్డర్కి వచ్చి ఓడిపోయాడు, రెండోసారి గెలిచేశాడు మావాడు. రాజశేఖర రెడ్డి మావాడు ఈ పని చేసిందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారే. మీకేమైంది ఈ రోజు నాడు? ప్రతిదీ నెగిటివేనా? ప్రతి దానిలో కూడా ఇది మన బొక్కలు ఎత్తుక్కోవడమేనా? ఎన్ని ఘన విజయాలు చేశారు, ఎన్ని మంచి పనులు చేశారు. ఈరోజు జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి సంబంధించిన శాఖ నెంబర్ 1 స్థానంలో పెట్టాడు పవన్ కళ్యాణ్. నెంబర్ 1 స్థానంలో పెట్టాడు. అనేక అవార్డులు వచ్చినాయి గ్రామీణ శాఖకి. అలాగే అటవీ శాఖ సంబంధించి ఈ రోజు నాడు ఎంత అభివృద్ధి జరుగుతుంది అటవీ శాఖ సంబంధించి ఈ రోజు నాడు తీరం వెంబడి మొత్తం రక్షణ గోడలాగా ఈ రోజు ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇది తాటి చెట్లు పెట్టించి. అలాగే ఎర్రచందనం మీద ఆయన ఎంత ముందుకెళ్లారో. విదేశాల్లో ఆగిపోయిన ఎర్రచందనాన్ని పట్టుకున్న ఎర్రచందనాన్ని కూడా రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మొత్తం వ్యవస్థలు భయపడిపోతాయి. అటువంటిది అక్కడ ఇది మనకి కడప జిల్లాలో ఆయన చిత్తూరు జిల్లాలో అక్కడ అటవీ భూములు ఆక్రమిస్తే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు వెళ్లి ఏరియల్ సర్వే చేసి ఆ భూముల మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పారు కదా. ఇటువంటి విజయాలు ఎన్ని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చేసినవి? ఇవి చెప్పుకోండి గొప్పగా. మావాడు ఇచ్చేశాడు, మావాడు ఈ రోడ్డు వేయించాడు, మావాడు ఈ సాగునీటి పథకం తీసుకొచ్చాడు, మావాడు గొప్పని చెప్పుకోండి, తప్పులేదు దానిలో. ఎంతసేపు మైనస్ ఇదేనా? ఇది గట్టు దగ్గర పంచాయతీ అయింది, గట్టు దగ్గర తగాదైతే మావాడేం చేయలేకపోయాడు, చెట్టు దగ్గర తగాదైందండి మావాడేం చేయలేకపోయాడు. అక్కడ ఊళ్ళో కొట్టుకున్నారు కొలగొడవతో. ఈ రోజు కదా ఎప్పటి నుంచో 2 కులాల మధ్య గొడవ ఉంది ఊళ్ళో కొలగొడవ కొట్టుకున్నారండి, మావాడేం చేయలేకపోయాడు. ఇయ్యా పంచాయతీలు తెచ్చే తెల్లారేసిన కానించి ఇయ్యా చేసేది మీరు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం దాటి ఈ రోజు జాతీయ నాయకుడిగా ఉన్నారు కదా. ఈ రోజు నాడు మోడీ గారు ఎప్పుడన్నా మనం చూసామా? ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇంటికి వెళ్లి ఒక ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్లి పరామర్శించిన చరిత్ర ఎప్పుడన్నా మోడీ గారు చూసామని పిఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి కదా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా ఆయన వచ్చి ఒక ప్రధానమంత్రి గారు అండి వచ్చి ఒక అరగంట సేపు ఉండి యోగక్షేమాలు కనుక్కుని వెళ్లారు కదా మోడీ గారు. అంత గొప్పగా మోడీ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి ఆయన దగ్గర ఆయన సొంత మనిషిలాగా భావిస్తున్నారు కదా. అటువంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు సాధించారు కదా. అది గొప్పగా చెప్పుకోండియా. మా ఓడికి ఆపరేషన్ అయ్యి హెల్త్ బాగోక ఆపరేషన్ అయితే ప్రధానమంత్రి మోడీ వచ్చాడండి. మోడీ వచ్చి అరగంట సేపు వచ్చి పలకరించేలాడండి. అది చెప్పుకోండి మీరు.
ఎన్నిలే విజయాలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి చెప్పుకోండి తప్పేలేదు, గొప్పగా చెప్పుకోండి. ఎస్ మా వాడు ఇది అని చెప్పేసి కమ్మలు చెప్పుకోవట్లేదా? ఎస్ మా చంద్రబాబు ఇది ఐటీ సిటీ కట్టించాడు, సైబరాబాద్ కట్టించాడు చెప్పుకోవట్లేదా? ఎస్ మా జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, మా వైఎస్ గొప్పోడు అని రెడ్లు చెప్పుకోవట్లేదా? ₹2 ఏమంటా దానికి ₹2 కిలో బియ్యం ఇప్పించారు. ఓ పథకం ఒకటి ఉంది, అలాగే ఫీజు రింబర్స్మెంట్ పథకం అని, ఆరోగ్యశ్రీ వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం ఈ రోజు కూడా. కాపులు కూడా చెప్పుకోండి, తప్పేంటి? చెప్పుకోండి, మీరు కూడా చెప్పుకోండి. పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలు చెప్పుకోండి, ఘనంగా చెప్పుకోండి.